అచంచలమైన మనసు. మనసు కోతి వంటిదని లోకంలో ఒక నానుడి వినబడుతూ ఉంటుంది. మనసు అందలి ఆలోచనలు ఒకదాని నుండి ఒకటి ప్రతినిత్యం నిలకడలేక మార్పు చెందుతూ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనసును అదుపులో ఉంచుకోవడం అంత తేలిక కాదు. ఇంకా డబ్బు, ఐశ్వర్య సంపదల విషయంలోనైతే మనసును అదుపులోనికి రానివ్వడం మనుషులకు మరింత కష్టతరంగా ఉంటూ ఉంటుంది. సాధారణంగా మనుషులకొచ్చే అనేక సమస్యలు కొన్ని డబ్బుకు సంబంధించినవైతే మరికొన్ని డబ్బుతో సంబంధం లేనివి. డబ్బు ఎక్కువైతే ఒక విధంగానూ, డబ్బు తక్కువైనప్పుడు మరొక విధంగానూ ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. డబ్బు ఎక్కువైతే రెస్టారెంట్లో భోజనం చేస్తారు, కానీ డబ్బు లేకపోతే జీవనోపాధి కోసం అదే రెస్టారెంట్లో పని చేయాల్సి వస్తుంది. జీవనోపాధి నిమిత్తం సైకిల్పై వెళ్తుంటారు, కానీ డబ్బు, ఆహారం ఎక్కువైతే అదే సైకిల్ను శరీర బరువును తగ్గించుకోవడానికి తొక్కుతుంటారు. డబ్బు ఎక్కువైతే ప్రశాంతత కొరకు వెతుకుతారు. ప్రశాంతంగా ఉంటే డబ్బు ఎలా పొందాలో దారులు వెతుకుతారు. డబ్బు లేనప్పుడు ఆహారం కొరకు మాత్రమే పనిచేస్తారు. కడుపు నిండినప్పుడు ఆస్తి ఐశ్వర్యాల కొరకు వెంపర్లాడతారు. డబ్బును ప్రేమించేవారు ఎప్పటికీ తమకు కలిగిన దాంతో తృప్తి చెందరు. డబ్బుకు రెక్కలు కట్టుకొని ఎగిరిపోయే ఒక గొప్ప గుణముంది. ఐశ్వర్యవంతులు కావడానికి ఆరాటపడవద్దని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సామెతలు 23:5. డబ్బు కోసం అంతు లేకుండా పోరాడడం కంటే ఉన్నదానితో తృప్తి చెందడానికి మనసుకు శిక్షణ ఇవ్వాలి. కష్టపడి పనిచేసి అవసరాలకు సంపాదించుకోవాలి. సత్యవంతమైన జీవితం జీవించాలి. క్షణంలో రెక్కలు ధరించి ఎగిరిపోయే ధనంపై కాక ప్రభువుపై విశ్వాస నిరీక్షణలను ఉంచాలి. అప్పుడే శాశ్వత శాంతి, సమాధానం, సమృద్ధిగా లభించగలవు.